యా, ఇక్కడ ఒక విషయం చెప్తుండే ఏదంటే డిఫ్యూజన్ అంటే ఏంటంటే మనకు డిఫ్యూజన్ ఆఫ్ వాటర్లో డిఫ్యూజన్ జరిగితే దాన్ని ఆస్మోసిస్ అంటారు. అదే ఎయిర్లో మాలిక్యూల్స్ అనేది డిస్పర్స్ అయితే దాన్ని డిఫ్యూజన్ అంటారు. కానీ వాటర్లో డిఫ్యూజన్ జరిగితే దాన్ని ఆస్మోసిస్ అంటారు అని చెప్తాడు. ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి. ఇక్కడ వీడు ఏమంటాడంటే సింపుల్ డిఫ్యూజన్ ఈజ్ నాట్ సాచురేటెడ్ బికాస్ అన్నాడు. అంటే ఇక్కడ మనకు ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ గురించి మాట్లాడట్లేదు. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో మనకు రెండు ఉన్నాయి, సింపుల్ డిఫ్యూజన్ ఒకటి, తర్వాత వచ్చేసి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ఒకటి. దాంట్లో మొదటిది సింపుల్ డిఫ్యూజన్. సో సింపుల్ డిఫ్యూజన్ అనేది ఎప్పుడు కూడా ఎందుకు ఆగదు, ఎప్పుడు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది, ఒక పక్క నిండుగా ఉండిపోయేటట్టు అవ్వదు అని చెప్తున్నాడు. దీంట్లో కారణం ఎందుకు అంటే ఇప్పుడు సింపుల్ డిఫ్యూజన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నాను చూడండి. ఇక్కడ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో ఇది ఈ బొమ్మ వరకు సింపుల్ డిఫ్యూజన్, ఈ బొమ్మ రెండు మాత్రము ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ఇది సింపుల్ డిఫ్యూజన్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. సో ఎందుకు ఈ డిఫ్యూజన్ అనేది సాచురేట్ అవ్వడు అంటే నిండిపోతే మొత్తం ఇక్కడ ఎందుకు అంటే దాన్ని ఏమంటారంటే ఎప్పుడు నిండిపోదు, వస్తూనే ఉంటుంది నిరంతరంగా అని చెప్పి అడుగుతున్నాడు అన్నమాట. అంటే దానికి అర్థమైంది ఇక్కడ ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్లు ఒక టైం అయిపోయిన తర్వాత ఏమైతే సాచురేట్ అయిపోతుంది ఇక్కడ మొత్తం. ఎందుకంటే ఈ క్యారియర్ ప్రోటీన్ అనేది ఉన్నందువలన ఇది సాచురేట్ అవుతుంది. ఇక్కడ క్యారియర్ ప్రోటీన్ లేనందువలన సాచురేటెడ్ అవ్వదు. కాబట్టి వస్తూ పోతూ ఉంటుంది సింపుల్ డిఫ్యూజన్లో. ఇక్కడ మాత్రము అవుతుంది ఎందుకంటే క్యారియర్ ప్రోటీన్ ఉంది కాబట్టి దీంట్లో. అందుకే దీనికి మనకు ఆన్సరు ఒకటి ఏదంటే దెర్ ఈజ్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ది క్యారియర్ ప్రోటీన్. మరి దీనికి సంబంధం లేదు, ఈ ఆప్షన్ సంబంధం లేదు, ఈ ఆప్షన్ సంబంధం లేదు, ఓన్లీ ఇది ఒక్కటే మాత్రం ఆప్షన్ కరెక్ట్ అనమాట. చూడండి ఇక్కడ కూడా చూడండి, సింపుల్ డిఫ్యూజన్ మనకు క్యారియర్ ప్రోటీన్ లేనందువలన ఎప్పుడు కూడా ఇది సాచురేట్ అవ్వదు. అటు ఇటు ఒకసారి అంటే ఇక్కడ ఎక్కువ ఉంటే హై కాన్సన్ట్రేషన్ ఉంటే ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఎక్కువ ఉంటే ఇక్కడికి వెళ్తుంది అనమాట. అట్లా ఎందుకు ఎప్పుడు కూడా సింపుల్ డిఫ్యూజన్లో సాచురేట్ అవ్వదు అంటే సాచురేట్ అంటే నిలిచిపోదు సమాంతరంగా అంటే ఇక్కడ క్యారియర్ ప్రోటీన్ లేనందువలన. ఇక్కడ క్యారియర్ ప్రోటీన్ ఉంది కాబట్టి మనకు జరుగుతుంది అనమాట అది. ఓకే చూడండి, ఇక్కడ సింపుల్ డిఫ్యూజర్ని ఫెసిలిటేటెడ్ డిఫ్యూజర్ని రెండింటిని కలిపి ఏమంటారంటే డౌన్ హిల్ ట్రాన్స్పోర్ట్ అంటారు. ఎందుకంటే హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వస్తుంది కాబట్టి, అంటే ఎక్కువ నుంచి తక్కువకి వస్తుంది కాబట్టి డౌన్ హిల్ కిందికి వస్తుంది కాబట్టి డౌన్ హిల్ ట్రాన్స్పోర్ట్ అన్నారు ఈ రెండింటిని కలిపి. అదే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అయితే మనము అప్ హిల్, ఎందుకంటే అది తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తుంది అనమాట. ఇంపార్టెంట్, లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది, వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చినాడు, డిఫ్యూజన్ అనేది చాలా ఇంపార్టెంట్ మొక్కలకి అని అడిగినాడు. మరి ఈ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. డిఫ్యూజన్ అనేది ఇంపార్టెంట్ మొక్కలకి అంటే మనకు ఆప్షన్ ఏంటంటే ఇట్ ఈస్ ద ఓన్లీ మెజర్ ఫర్ గ్యాసియస్ మూమెంట్ విత్ ఇన్ ద ప్లాంట్ బాడీ అనేది మాత్రం ఇంపార్టెంట్. మరి ఇవన్నీ లెక్క రావా అంటే ఇవి ఉంటేంది లేకపోతే మనకు అవసరం లేదు. ఇది ఒక్కటే రీజన్, ఇంపార్టెంట్ రీజన్ అనమాట.